ఒక సీరియల్ కిల్లర్ ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. అయితే అతని గురించి, అతను చేసిన హత్యల గురించి తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒళ్ళు గగురు పొడిచే విషయాలైతే బయటపడుతున్నాయి. చాలా షాకింగ్ విషయాలైతే బయటపడుతున్నాయి. చాలామంది సైకో కిల్లర్స్ ఎవరిని చంపుతున్నాం, ఎందుకు చంపుతున్నాం అనే వాళ్ళకి స్పృహ లేకుండా చంపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి సరే ఆడపిల్లల మీద దాడులు చేసి ఆడపిల్లల మీద కోరికలు తీర్చుకొని చంపేసిన వాళ్ళని చూసాం. కానీ ఇతను మాత్రం మగవాళ్లపై తన కోరికలు తీర్చుకొని కామ వాంఛ తీర్చుకొని ఆ తర్వాత చంపేస్తున్న ఘటనలు అయితే ఇప్పుడు మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఒక షాకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. ఎవరైతే ఈ సీరియల్ కిల్లర్ ఉన్నారో ఇతనికి మగాళ్ళంటే పిచ్చి. ఇతను ఒక హోమోసెక్సువల్, అంటే మగవారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలి, మగవారితో శారీరకంగా కలవాలి అనే కోరికలు ఉండడము హోమోసెక్సువల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే మగవారితో శారీరక సంబంధం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళతో గొడవపడి వాళ్ళని చంపేశాడు. అలా దాదాపు 11 మందిని చంపాడు. కేవలం 18 నెలల కాలంలోనే 11 మంది మగవాళ్ళని అయితే ఇతను చంపేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. పంజాబ్లోని హోషియాపూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ స్వరూప్ అలియాస్ సోది ఇతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒక హత్య చేసిన తర్వాత పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. తాను ఈ ఒక్క హత్య కాదు, గతంలో ఇంకో 10 మందిని, మొత్తం మీద 11 మందిని చంపేశానని, దానికి కారణాలు కూడా అతను చెప్తుంటే పోలీసులకి మైండ్ పోయింది. ఈ 33 ఏళ్ల రామ్ స్వరూప్కి ఇప్పటికే పెళ్ళైంది. గతంలో పెళ్ళైంది, తనకి 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తను హోమోసెక్సువల్ కావడం వల్ల, మగవారితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల భార్యకి ఆ విషయం తెలిసింది. తన భార్యకి ఆ విషయం తెలియడం వల్ల తను ఏం చేసింది, ఆ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే పనిచేసుకుంటుంది. 3 పిల్లల్ని తీసుకొని తను వెళ్ళిపోయింది. తను రామ్ స్వరూప్ ఒంటరిగా ఉంటూనే తన కొంతమంది మగవారితో మాట్లాడి వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చు, తన కోరికలు తీర్చుకుంటూ కొంతమంది ఉంటారు అక్కడక్కడ. సో ఇలా కామవాంఛలు తీర్చుకోవడం, ఆ తర్వాత డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోవడం, అంటే డబ్బులు ఇస్తే తను ఏం చేయాలో అది చేస్తాడు. సో అలా డబ్బులు ఇచ్చి తీసుకోవడం, అలా అయిన తర్వాత కొంతమంది తనకి డబ్బులు ఇవ్వకపోవడం, లేకపోతే తనని ఏమైనా అనడంతో తనకు కోపం వచ్చేసేది. రామ్ స్వరూప్ ఒక్కసారి కోపం వచ్చేసి వాళ్ళని తన దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలతో వాళ్ళని చంపేసేవాడు. లేదంటే అక్కడ దగ్గరలో ఏదైనా బండరాయి, ఇటుక ఏదైనా పెద్దది ఉంటే వాళ్ళ తలపై మోపి చంపేసేవాడు. ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు ఏకంగా 11 చేశాడు. ఆ 11 మందితో కూడా తను ముందుగా శారీరకంగా కలిసిన తర్వాత ఈ హత్యలు చేశాడు. తను వాళ్ళతో గొడవ పెట్టుకోవడమో, లేకపోతే తను అడిగినంత డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవడంతో వాళ్ళని చంపేసినట్లు తనే పోలీసుల విచారణ అయితే ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ 11 హత్యలు ఎక్కడెక్కడ చేశాడో తనకు కూడా గుర్తులేదు. అందులో కొన్ని చెప్పాడు, ఒక 5 హత్యల గురించి చెప్పాడు. ఎవరెవరిని చంపాను, ఎక్కడెక్కడ చంపాను, ఎక్కడెక్కడ ఆ శవాల్ని పడేశానని పోలీస్ ఇంట్రాగేషన్లో చెప్పడం. పోలీసులు ఆ మృతుల వివరాలను కనుక్కొని ఆ మృతదేహాలను కనుక్కునే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు ఒక 3 నుంచి 5 మృతదేహాలను పోలీసులు వెతికి పట్టుకొని ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఇంకా 6 మిగతా 6 హత్యలు ఎవరిని చేశాడు, ఎక్కడ పడేశాడు అనే విషయాలు పోలీసులకు కూడా అంతుపట్టని పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా ఈ విషయంలో లోతుగా మనం కాస్త పూర్తి వివరాల్లోకి వెళ్తే మొత్తం 11 హత్యల్లో 3 హత్యలు రూపర్లోనే జరగగా ఫతేఘర్ సాహిబ్, హోషియాపూర్ జిల్లాలో ఒక్కో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రూపర్లో జరిగిన హత్యల్లో ఒక బాధితుడు 37 ఏళ్ల మనిందర్ సింగ్. ఇతను మోడ్రన్ టోల్ ప్లాజా వద్ద టీ అమ్ముకునే వ్యక్తి. ఇతన్ని ఆగస్టు 18వ తేదీన రామ్ స్వరూప్ హత్య చేశాడు. ఆపై మనాలి రోడ్లోని పెట్రోల్ పంపు వద్ద ఉన్న పొదల్లో పడేశాడు మృతదేహాన్ని. పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే మరో బాధితుడు 34 ఏళ్ల ముకందర్ సింగ్ బిల్లాగా పోలీసులు గుర్తించారు. బేగంపురాకు చెందిన ఇతను ఒక ట్రాక్టర్ రిపేర్ పనులు చేసుకుంటూ బతికేవాడు. అతన్ని కూడా ఏప్రిల్ 5వ తేదీన చంపేశాడు. మృతదేహాన్ని బార్హాపిండ్లోని పంజేహరా రోడ్లో పడేశాడు. అక్కడ పోలీసులు ఆ మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా దాదాపు 11 మందిని, ఇప్పుడు వీళ్ళ వివరాలు, మృతదేహాలు దొరకడం వల్ల వీళ్ళ వివరాలు కుటుంబ సభ్యుల ఆధారంగా దొరికాయి, కానీ ఇంకా మిగతా వాళ్ళ ఆధారాలు కూడా లేకుండా పోయింది. సో ఇలా మగవారితో లైంగిక వాంఛలు తీర్చుకొని డబ్బుల విషయంలోనూ మిగతా విషయంలో వాళ్ళతో గొడవలు పెట్టుకొని వాళ్ళని చంపేసిన ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.